ఇక హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 1 నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన గలం విప్పారు. గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెప్తున్నా ప్రభుత్వంలో కనీస స్పందన లేదని మండిపడుతున్నారు. జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీలిమ్స్ లో ఒక హాల్ టికెట్, మెయిన్స్ లో మరో హాల్ టికెట్, ఇలా 2 హాల్ టికెట్లు ఇవ్వడం వల్ల ఎవరికి లాభం చేకూరిందని నిలదీశారు. ఎవరికి మేలు చేసేందుకు అర్ధరాత్రి సమయంలో గ్రూప్ 1 రిజల్ట్ రిలీజ్ చేశారని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని ఇప్పటికే మొదటి నుండి ఆది నుండి కూడా గ్రూప్ 1 అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరియు అటు టీజీపీఎస్కి కానీ ముందస్తుగానే ప్రతి ఒక్కరు హెచ్చరించారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా అర్ధరాత్రి మధ్యలో దరవన్నట్టు కూడా అర్ధరాత్రి రిజల్ట్ రిలీజ్ చేయడం ఏందన్నట్టు ఇప్పటికే నిరుద్యోగులు మరియు గ్రూప్ 1 అభ్యర్థులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మనతోని నిరుద్యోగ చేసి జనార్దన్ ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రధానమైన మీరు చేయడానికి ధర్నా ఏంటిది, ప్రధానమైన కారణం ఏంటిది? వీళ్ళు అధికార పార్టీ వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలనుకునేటోళ్లకు ఇవ్వడం కొరకు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డది. ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వాటిని అన్నింటినీ పొందుపరిచారు. వాటిని ఆధారాలు లేవని చెప్పేసి వీళ్ళు ఒక పెద్ద పెద్ద అడ్వకేట్లను ఒక 20-30 మందిని తెచ్చుకొని ఆ రోజు స్టే తెప్పించుకొని అధికారులను అద్దమ్మ రాత్రి నింపుకున్నటువంటివి అయినా చూసినాం. ఇప్పుడు దీనిపైన ఫుల్గా ఆర్గ్యుమెంట్ జరగడానికి 15వ తారీఖు నుంచి కోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఒక 20 మంది రోజుకు ఒక 30 లక్షలు ఇచ్చి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు అందరూ కలిపి తెచ్చుకుంటున్నారు. వాళ్ళను మీకు ఒక నెల జీతం ఎంత, మా మీద భారం తప్పియాలి, మీరు 6 నెలలు ఉద్యోగం చేయలేదనుకోకరి మీరు పెట్టుకోరని వాళ్ళను ముసిగొలుపుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మీరు అడ్వకేట్లను తెచ్చుకోరి, మీరు డబ్బులు ఇన్ని వసూలు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ముగ్గురు కలిసి ముక్కుంబడిగా మా మీద దాడి చేస్తున్నారు. ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ తోని చాలా మంది కూడా ఎంటర్ అయ్యాలని కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఏ ఆరోపణలు ఏందన్న వాస్తవాలు. కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నోని కట్టించారు, ఇవాళ ఎస్ఐ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కట్టించారు, ఇవాళ ఏఈలకు ఉన్న వాళ్ళకి ఎట్లిచ్చారు, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కట్టించారు. ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్లో నువ్వు 3 నెలల ముందుగా ఎగ్జామ్ అక్టోబర్లో అయితే ఆగస్టులో నువ్వు స్పోర్ట్స్లో దొంగ సర్టిఫికెట్లా కాదని చెక్ చేసినటువంటి వానివి, వెరిఫై చేసినవి ఈడబ్ల్యూఎస్ ఎందుకు వెరిఫై చేయలేదు? 1 ఇయర్ ముందుది పెట్టాలి, అది నోటిఫికేషన్లో ఉన్నది. నోటిఫికేషన్ రూల్స్ను ప్రతిదీ వైలేట్ చేసిన ఈ దొంగలు అంటారు కోర్టులో. ఇన్ని వైలేట్ చేసినా పేపర్ లీక్ అయిందా, మాస్ కాపింగ్ జరిగిందా? మాస్ కాపింగ్ జరగలేదు, పేపర్ లీక్ కాలేదు. ఇది 14 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషను. ఈ చిన్న చిన్న తప్పులకు నోటిఫికేషన్ ఆపాల్సిన అవసరం లేదు, రీఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాం. ఆ రోజు 252 ఓఎంఆర్లు వస్తే ఎక్కడ పేపర్ లీక్ అయిందని మీరు రద్దు చేపించిర్రు. వివేక్ తంకం తీసుకొచ్చి కోర్టులో వాదింపజేయించిర్రు. ఇదే మీ కాంగ్రెస్ లీగల్ సెల్ మొత్తం ఎందుకు ఆ రోజు కోర్టులో ఉన్నదని అడుగుతున్నాం. ఆ రోజు మీరు ప్రూవ్ చేసిర్రా? ఆ రోజు బయోమెట్రిక్ లేకుండా 250 మంది ఎక్కువ వచ్చిర్రు. పైచిలకు ఎక్కువ వస్తే ఈరోజు బయోమెట్రిక్ పెట్టుకున్నాక కూడా ఎగ్జామ్ అయిపోయి దాదాపు సంవత్సరం కావస్తున్నా కూడా ఈరోజు 18 మంది ఎందుకు ఎక్కువ వచ్చిర్రని నిగ్గు తేల్చలేనటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను ఏ ముఖం పెట్టుకొని ఈ వాదనలు వినిపిస్తుంది? ఆ రోజు మీరు కొట్టేపించిన జడ్జిమెంట్ ఈరోజు సజీవ సాక్ష్యం కాదా? సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్లో గెలిచినాక వాళ్ళు ఎస్ఎల్పి వేస్తే ఇదే రేవంత్ రెడ్డి వచ్చి 2 చెంపలు పలగొట్టుకొని సుప్రీంకోర్టుకి ఎట్టబోయినవని మా మధ్యలో నిలబడి ప్రెస్ క్లబ్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఏమని మాట్లాడతాడని అడుగుతున్నాం. ఖచ్చితంగా వీటికి నిగ్గు తేల్చకుండా మీరు ఎట్లా పోయిర్రని అడుగుతున్నాం. ప్రధానంగా ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారంటున్నారు కదా, అది యూపీఎస్సీ లెక్క ట్రాన్స్పరెంట్లీగా జరుపుతామన్నారు. ఆ యూపీఎస్సీ కూడా 2 హాల్ టికెట్లు ఉండే కదా, దానికి మీరేమంటారు? వీళ్ళు అనేకాన్నేమో యూపీఎస్ అంటారు, వేరే కాన్నేమో ఇంకొకటి అంటారు. మరి యూపీఎస్ అన్నోళ్ళు మేము ప్రిలిమ్స్లోనే కటాపులు పెట్టర్రా క్యాస్ట్ వైజ్ అన్నప్పుడు మేము యూపీఎస్సీ లెక్క ఫైనల్గా పెడుతున్నాం. మరి యూపీఎస్సీ లెక్క ఫైనల్గా పెడుతున్నాను, ఇవాళ నువ్వు కనీసము పేర్లు పెట్టలేదు, లిస్టులో డబల్ హాల్ టికెట్స్ మెన్షన్ చేయలేదు, మరి కమ్యూనిటీ వైజ్ కటాప్ పెట్టలేదు. మరి ఇవాళ యూపీఎస్సీ రూల్ ఎక్కడ పోయింది? చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వము మీరు బాదరగా మేము ఓడిపోతామనే బాండ్లు ఇచ్చి మీరు ఎగ్జామ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. కాబట్టి మీరు ఓడిపోతారు కాబట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లను తెచ్చుకొని మా మీద ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినంత మాత్రాన ఏం కాదు. ఏపీలో 2 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా 15 రోజులలో ఊడిపోతున్నాయి.
కాబట్టి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం ఏం చేయలేమని అస్త్రాలను ముందే మీరు జమ్మి చెట్టు మీద ఎక్కి ఎగిరి దసరాకు ముందే మీరు జమ్మి చెట్టు మీద యుద్ధం చేయకుండానే అస్త్రాలు ఎక్కిచ్చిర్రు. అది కాదు, యుద్ధం అసలైనటువంటి యుద్ధం ఇప్పుడే ఉన్నది. ఇప్పుడు రణరంగంలోకి ప్రతిపక్షాలు రావాలని కోరుకుంటున్నాం. ఇగో గ్రూప్ 1లో ఆంధ్రోళ్ళు దాదాపు 8 మంది వచ్చారు, నాన్ లోకల్ వాళ్ళు. ఇంకా మాకు తెలిసిన ఆధారం అది. ఇంకా తెలియకుండా ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ ఎవరు, ఆ దొంగలు ఎవరు, అసలు ఆ దొంగలు బయట పెట్టాలని చెప్పేసి మేము టీజీపీఎస్ని కానీ గవర్నమెంట్ కానీ మొత్తుకుంటే కనీసం వాళ్ళు స్పందించకుండా రాత్రికి రాత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది ఎవరు? అంత రాత్రి ఇవ్వాల్సిన అవసరమే ఉంది. వీళ్ళకి అర్థమైపోయింది మేము క్లారిటీగా సుప్రీంకోర్టులో పోతే ఓడిపోతాము. ఓడిపోయిన తర్వాత ఎవరైతే ప్రతిపక్షాలు ఈ కేసులు గెలిపించి వీళ్ళు మేము ఉద్యోగాలు ఇచ్చినాము ప్రతిపక్షాలే అడ్డుకున్నాయని చెప్పుకోవడానికి తప్ప రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 ఉద్యోగాల గురించి ఏ మాత్రం ఆయనకు సోయలేదు. ఆ దొంగ బుద్ధులను ఎవరికి ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి, ఆ రాత్రికి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకే ఉంది కాబట్టి, టికెట్లు అమ్ముకునేటోళ్ళు కాబట్టి, ఈ దొంగలు కాబట్టి వాళ్ళు ఆ టైంలో ఆ రిజల్ట్ ఇచ్చారు. కనీసం స్పెల్లింగ్ కూడా చూసుకోలేదు. ఎగనిస్ట్ అని మైనీస్ అని, మరి బిర్యానీ ఎక్కడ తిన్నారేమో వాళ్ళు మైనీస్ అని రాసుకున్నారు. మెయిన్స్కి మైనస్కి కనీసం స్పెల్లింగ్ కూడా సోయి లేకుండా ఇలా రాత్రి రిజల్ట్ ఇచ్చారు. సిగ్గుండాలి ఆ మాటలు చెప్పుకోవడానికి. దానికి మళ్ళీ సమర్థించుకుంటారు టీజీపీఎస్ వాళ్ళు. రాత్రి ఇచ్చాం, స్పెల్లింగ్ మిస్టేక్ పోయినాయి, మీకు చదివే రాదురా నాయన అని చెప్తున్నాం. మీకు చదివే రాదు, ఈ టీజీపీఎస్ అందరూ దొంగలు. ఇప్పుడు వాళ్ళకి పదవులు వచ్చినాయి, బల్మూరి వెంకట్ గారు కానీ, రియాజ్ గారు కానీ, కోదండరామ్ సార్ కానీ, ఆకునూరి మురళి కానీ, వీళ్ళకు పదవులు వచ్చి పెదాలు మూసుకుపోయినాయి. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఉద్యోగాలు ఉడతాయి కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు దీంట్లో అన్యాయం జరిగిందని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పోస్టులు కూడా ఊసిపోతాయి అనే ఒక బాధతో వాళ్ళు కూడా ఉన్నారు. పలుమార్లు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినా కూడా మేము బయట మాట్లాడలేని పరిస్థితి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ భయపడేది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారికి భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రేపు మాపు ఊడిపోతారు, ఆయన కూడా ఊడిపోతారు. ఎందుకంటే ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రిజర్వేషన్ తీసేస్తున్నాడు. ఒక పక్కనేమో రాష్ట్రంలో మొత్తం రాహుల్ గాంధీ ఏమో రిజర్వేషన్ ఇవ్వాలని కొట్టుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో ఇలా జియో 20 తీసుకొచ్చి ఎస్టీ ఎస్సీ బీసీ బిడ్డలను రిజర్వేషన్ తీసేస్తున్నారు. కాబట్టి ఇది ఉండే ప్రభుత్వం కాదు. రాబోయే రోజుల్లో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో వీళ్లకు మట్టి కల్పిస్తారు, నిరుద్యోగం కల్పిస్తారు. ఎవరు అవసరం లేదు. రైతులు లేరు, నిరుద్యోగులు లేరు, ఉద్యోగులు లేరు, ఎవరేరు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు వేసుకోవాలి ఓట్లు. అవి కూడా వాళ్లకు కనీసం మెజార్టీ కూడా రాదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి అసలు అన్యాయం జరిగింది తెలిసి మళ్ళా ప్రిలిమ్స్ కానీ పెట్టే ఆలోచన చేయమని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నాం. రైట్, ఏదైతే చూసుకుంటే నిరుద్యోగులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారని కూడా తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 రిజల్ట్పై ఇప్పటికీ అవకతవకలు ఉన్నాయని కూడా పూర్తిగా వాళ్ళు ఆది నుండి కూడా ఇదే వ్యక్తం చేశారు. కానీ ఆ జీవో నెంబర్ 29 వల్ల కూడా ఆంధ్రోళ్ళు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇప్పటికే అర్హులయ్యారు. వారు కూడా పోస్టింగ్ వచ్చిందంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా ఈ నియామకం చెల్లదంటూ కూడా ఇప్పటికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సజిల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.